ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. బాగున్నారా? కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ప్రభువును స్తుతిస్తున్నారా? మందిరానికి క్రమంగా అన్ని కూటాలకు వెళ్తున్నారా? అలాగ చేసినట్లయితే దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు మన వర్తమానము పేతురును ప్రేమించిన దేవుడు. పేతురును ప్రేమించిన దేవుడు. లోకంలో దేశమును ప్రేమించుమన్నా మంచి నది పెంచుమన్నా అని అంటారు. మనము ఈ యొక్క ఆగస్టు నెలలో ఉంటున్నాం. దేశ స్వాతంత్రము తీసుకొచ్చిన వీరయోధులు దేశాన్ని ప్రేమించినారు. దేశాన్ని ప్రేమించిన వారు రక్తము సిందించినారు, గాయపరచబడినారు, వీర మరణం కూడా పొందినారు. దేశ క్షేమం కొరకై, సకల మానవుల యొక్క శ్రేయస్ కొరకై, పరాయి పాలన నుండి విడిపించబడడానికి వారు ఎన్నో కార్యాలు చేసినట్లు మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు నీవు నేను కూడా మనం ప్రేమించాలి. ఇంట్లో భార్యను ప్రేమించిన భర్తగా, భర్తను ప్రేమించే భార్యగా, పిల్లను ప్రేమించే తల్లిదండ్రులుగా, అలాగనే సంఘాన్ని ప్రేమించేటువంటి విశ్వాసులముగా, దైవజనులను ప్రేమించేటువంటి బిడ్డలముగా, అలాగనే మన ఇరుగు పొరుగును ప్రేమించే వారంగా మనమండి వాళ్ళను ప్రభులోకి నడిపించవలసిన వారమై ఉంటున్నాం. కనుక ఇక్కడున్న నీవు నేను మనమందరము కూడా పేతురును దేవుడు ప్రేమించి దేవుడు పేతురు కొరకు ఏం చేసినాడో అన్న విషయాలు మనం చూద్దాం. దేవుని సహాయం కొరకై మనందరం కూడా దేవుని వేడుకున్నాం, దేవుని గణపరిచినాము. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మనకు అందించబడుతున్న వర్తమానం మన హృదయాలకు ఎంతో దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ప్రేమించిన తన వారిని అంతం వరకు ప్రేమించినాడు. ప్రేమించిన తన వారిని అంతం వరకు ప్రేమించినాడు యేసు ప్రభుని లేఖనం రాయబడి ఉంది. ప్రియులారా, పిల్లలు కొన్నిసార్లు ఆడుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, మా నాయన నన్ను ఎంతో ప్రేమిస్తాడు గనక ఇన్ని తెస్తారా అంటాడు. మీ నాయన నాన్న ఎక్కువ ప్రేమిస్తారా, అందుకు ఇన్ని తెస్తారా అని ఇంకొకడు అంటాడు. అరే, మీ నాయన కంటే మా నాయన ఇంకా ఎక్కువ ప్రేమిస్తారా, మా నాయన ఎన్ని తెస్తారా అంటాడు. అంటే వాడు చేతులు ఎన్నికి పెట్టి ఎంతగా అతడు దీర్ఘం తీస్తుంటే అంత ఎక్కువగా ప్రేమించినట్లు. అవును, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మానవులను ఈ సృష్టినంతా పుట్టించిన వాడు దేవుడే. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవించడానికి దేవుడు మానవునికి అధికారం ఇచ్చినాడు. కనుక మానవులమైన మనందరం కూడా దేవుని నుండి దూరమైన పాపమును బట్టి దూరమైనటువంటి మానవుడు దేవుని చేరాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని చేరలేక నిస్సహాయుడై ఉన్నాడు. నిస్సహాయన స్థితిలో ఉన్నటువంటి మానవుని దిక్కుదేని పరిస్థితిలో ఉండగా ఈ నిస్సహాయన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళిని దేవుడు ప్రేమించి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును దేవుడు భూమి మీదకి పంపించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పాపము లేని, పాపం ఎరుగని, పాపము చేయని, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండి నాయందు పాపమున్నదని ఎవరైనా చెప్పగలరా అని సవాలు విసిరి పాపము లేకుండా బ్రతికి పాపుల కొరకు భూమి మీదకి వచ్చి పాప పరిహారము కొరకు తన విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించినాడు. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వలోకం యొక్క పాప పరిహారం గావించబడాలంటే రక్తము సిందించడం ఆవశ్యకం. ఆ రక్తము ఎవరిది ఉండాలి? పాపం లేని, పాపం ఎరుగని, పాపము చేయని, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండి పాపం ఉందని ఏలుబెట్టి చూపించుకోకుండా పరిశుద్ధముగా బ్రతికిన వాని పరిశుద్ధ రక్తం కావాలి. అట్టి పరిశుద్ధ రక్తాన్ని దేవుడు భూమి మీద సిందించడానికి వచ్చి మానవుని యొక్క పాప పరిహారార్థమై తన రక్తమును సిందించినాడు. తన రక్తాన్ని సిందించి సకల మానవుని యొక్క శిక్షను తన మీద వేసుకున్నాడు. మన పాప పరిహారం కొరకు ఆయన రక్తం గార్చినాడు. మన శిక్షను మనము శిక్షించబడవలసి ఉండగా మనల్ని రక్షించడానికి మన శిక్షను ఆయన తీసుకున్నాడు. అలాగే మనము మరణించవలసి ఉండగా మన కొరకై వీరమరణం పొంది సకల మానవుని యొక్క పాప పరిహారం చేసి సమాప్తమైందని చెప్పి నా ప్రాణం అర్పిస్తున్నాను అని అర్పించి ఆయన సమాజేవుడు 3వ దినమున తిరిగి మృత్యుంజయుడై లేచిన మహనీయుడు, మహోన్నతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. పేతురును దేవుడు ఏ విధంగా ప్రేమించినాడో అన్న విషయాన్ని దేవుని గ్రంథములో నుండి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త
మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ లేఖనం రాయబడి ఉంది. మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. ప్రియులారా, యేసునొద్దకు తోడుకొని రాబడిన వ్యక్తి పేతురు. వాళ్ళ అన్న తన సహోదరుడు ఆంద్రేయ యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత నేను మెస్సియాను కనుగొన్నాను, ఈ మెస్సియాను అందరూ కనుగొనాలి, ఈ మెస్సియా దగ్గరికి అందరిని పిలుచుకురావాలి అని తను అనుకున్నాడు. మొదట తన ఇంటి వారిని తీసుకురావడానికి ఆంద్రేయ ప్రయత్నించినాడు. ప్రియులారా, నీవు నేను రక్షించబడిన తర్వాత ఇంకొకరిని రక్షించాలని దేవుని సంకల్పం. రక్షణ పొందినవారు ధన్యులు, రక్షింపజేయవారు మరీ ధన్యులు. రక్షణ పొందినవారు ధన్యులు, రక్షింపజేయవారు మరీ ధన్యులు. సాక్ష్యం గలవారు ధన్యులు, సాక్ష్యం చెప్పి ప్రభు దగ్గర నడిపించువారు మరీ ధన్యులు. కనుక ఆంద్రేయ రక్షించబడిన తర్వాత అతని జీవితం ఒక సాక్షిగా మార్చబన్నాడు. అతని జీవితాన్ని చూసినటువంటి ఆ యొక్క పేతురు ఆంద్రేయ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చినాడు. కనుక దేవుడు రక్షణలోకి నడిపించడానికి ఆంద్రేయను దేవుడు వాడుకున్నాడు. కనుక పేతురు రక్షించబడాలని దేవుని ఉద్దేశం. ఆయన రక్షణ కొరకై సకల మానవునిక పాప పరిహారం కొరకు వచ్చిన యేసుక్రీస్తు నాకు రక్షకుడు, దేవుడు, నాకు ప్రభు అన్నటువంటి సంగతి అతడు తెలుసుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి అతడు రక్షించబడి దేవుని బిడ్డగా మార్చబడి మారుమనసు పొంది దేవుని సన్నిధిలో అతని శిష్యుడిగా చేర్చబడినాడు. అలా చేర్చబడిన ఇది గొప్ప కార్యం. ఈ లోకంలో ఉన్న అన్ని భాగ్యముల కంటే రక్షణ భాగ్యం పేతురుకు దేవుడిచ్చినాడు. పేతురికే కాదు, నీకు నాకు సర్వమానవాళికి రక్షకుడుగా, లోకరక్షకుడుగా ఉండి సకల వ్యక్తులు రక్షించబడిన ప్రతి వ్యక్తిని, ప్రతి స్త్రీ పురుషులను, పిల్లలను, యవనస్తులను రక్షించడానికి ప్రభు ఇప్పటికి కూడా వేచి ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు నా సహోదరి సహోదరుడా, ఈ యొక్క కార్యక్రమం ప్రార్థనా టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యకు వచ్చి నేను కూడా అడుగుతున్నాను. పేతురును దేవుని దగ్గరికి నడిపించిన ఆంద్రేయ వలె నీవు కూడా నీ ఇంటి వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపించాలి. అలాగే నేను నడిపించాలి. రక్షించబడినటువంటి మనం ఇంకొక నడిపించాలి. ఆ తర్వాత బెత్సయిదా వాడైనటువంటి అక్కడ ఊరికెళ్ళి ఫిలిప్పును దేవుని సన్నిధి తీసుకొచ్చినారు. ఫిలిప్పు నతనే తీసుకొచ్చినాడు. కనుక పేతురు ఊరు బెత్సయిదా. పేతురు ఊరు మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 44వ వచనం. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. కనుక బెత్సయిదా వాడు అని చూస్తున్నాం. కనుక వాళ్ళిద్దరూ సహోదరులు ఉన్నట్లు మనం చూస్తాం. పేతురు జీవితంలో అతను రక్షించబడి ప్రభు దగ్గరికి వచ్చినాడు అన్న విషయాన్ని చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే పేతురు జీవితంలో అతని ఇంట్లో ఆరోగ్యం లేదు. లూకాసు వార్త మనం గమనించినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 38, 39 వచనాల్లో ఆయన సమాజ మందిరం నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపుగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేసెను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ పేతురు ఇంటిలో ప్రవేశించినాడు యేసు ప్రభు. పేతురు ఇంటిలో పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారు. అంటే పేతురును దేవుడు ప్రేమించి ఇంటికి వచ్చినాడు. పేతురును ప్రేమించి ఇంటికి వచ్చిన దేవుడు పేతురు అత్త జ్వరముతో బాధపడుతుండగా ఆమె చెంత నిలిచి జ్వరాన్ని గద్దించగా జ్వరం వదిలిపోయింది అని చూస్తున్నాం. అంటే పేతురు ఇంటికి వచ్చిన దేవుడు పేతురు ఇంటిలో ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తున్నాడు. అవును ప్రియులారా, నా ఇంటికి యేసు ప్రభు వచ్చి నేను టీబీ జబ్బుతో బాధపడుతుండగా నా యొక్క టీబీ జబ్బును ప్రభు తొలగించినాడు. ముక్కులో రక్తము ఎండల కాలం వెలకల బెదిరి ముక్కు బెదిరి నాకు తెలియకుండా రక్తం అంతా కారుతూ ఉండేది. కనుక నాకు ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఆయన ఈ మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను నమ్ముకున్న తర్వాత టీబీ జబ్బు అంతా కూడా దేవుడు తీసేసినాడు. తర్వాత ఆ ముక్కు బెదిరి తొలగిపోయి రక్తం కారకుండా ప్రభు సాయం చేసినాడు. చెవులో నాకు సిమ్ము గారుతూ ఉండేది, ఆ సిమ్ము గారకుండా కూడా దేవుడు సహాయం చేసినాడు. ప్రియులారా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే నా జీవితంలో ఒకవైపు ఎప్పుడు కూడా పార్శ్వ నొప్పి ఉండేది, అది కూడా తొలగిపోయింది. తర్వాత నాకు ఇష్టనొప్పిలి అనేది ఎక్కువ ఉండేది, అది కూడా దేవుడు తీసేసినాడు. భయంకరమైన పేదరికం ఉండేది, దేవుడు తీసేసినాడు. కనుక రక్షణ లేని నాకు రక్షణనిచ్చినాడు, ఆరోగ్యం లేని నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. అలాగనే పేతురు కుటుంబంలో కూడా దానికి రక్షణ ఇచ్చినాడు. రక్షణ మాత్రమే కాక తన యొక్క భౌతికమైనటువంటి
మానసికమైన భౌతికమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, భావోద్రేకాల స్వస్థత, ఆత్మీయ స్వస్థత, సంబంధ బాంధవ్యాల స్వస్థత, సమాజ స్వస్థత, దేశానికి స్వస్థత ఇవ్వడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు పేతురు జీవితంలో గొప్ప కార్యం చేసినట్టు చూస్తున్నాం. కనుక అతని ఇంటిలో ఆరోగ్యం లేకపోతే దేవుడు ఆ ఇంటికి వచ్చి అతనికి ఆరోగ్యం ఇచ్చినట్టు చూస్తున్నాం. ప్రభువును నువ్వు ఆహ్వానిస్తే ప్రభు నీ ఇంటికి వస్తాడు. నీ ఇంటిలో అనారోగ్యముతో ఉన్న వారందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. దేహమునకు ఆరోగ్యమును, మనసుకు నెమ్మది, ఆత్మకు రక్షణ, కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. కనుక నా జీవితంలో ఎన్ని జబ్బులతో బాధపడుతున్న నేను, దేవుడు బాధపడుతున్న నా ఇంటికి ప్రభు వచ్చి నన్ను చూచి, నన్ను ముట్టి, నన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా చేసినారు. కొంతమంది భయపెట్టినారు, నీకు టీబీ జబ్బు కదా, టీబీ జబ్బు బాగుపడినట్టే బాగుంది అనుకుంటాము, పెళ్ళి అయితే తిరిగి మళ్ళీ జబ్బు ముదిరి చనిపోతారన్నారు. మనుషులు భయానికి కర్తలు, యేసు ప్రభు ఆదరణకు కర్త, అభయానికి కర్త, ధైర్యపరిచి మనల్ని బ్రతికించగలడు. ప్రియులారా, వారు చెప్పిన మాట కొట్టివేయబడింది. యేసయ్య చెప్పిన మాట ప్రకారం నేను ఇంతవరకు బ్రతికి ఉన్నాను. దేవుడు ఇంతవరకు ఒక బిల్ల కూడా నోటు వేసుకోకుండా, ఈ వయసు వరకు ఒక్క మాత్ర కూడా వేసుకోకుండా నేను ఇప్పుడు ఆరోగ్యంగా మీ మధ్యలో వాక్యం చెప్తున్నాను. ఈ ఆరోగ్యం ఎవరిచ్చినారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినట్లయితే ఆకాశమండలమందున్న నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపాన్ని క్షమించి వారి దేహాన్ని, వారి దేశాన్ని, వారి ఇంట్లో ఉన్నటువంటి వారికి స్వస్థతనిస్తాను, వారిని బాగు చేస్తానని ప్రభు అన్నాడు. అవును ప్రియులారా, దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ వచనములో, అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూస్తే, మీరు వెరిగినటువంటి కఠినమైన జబ్బులను నేను మీకు తీసేస్తాను అన్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని అన్నాడు. కనుక మనల్ని స్వస్థపరచడానికి ప్రభు సమర్థుడు. నా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, దైవజనుడా, మరి ఎక్కడ నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావో, అయితే ఆరోగ్యం రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు, దేవుడు కూడా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎక్కడైతే తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకొని ప్రార్థన చేయవలసినంత చేసి, అలాగనే వాక్యం చదవలసినంత చదివి, నీ మనసాక్షి నీకు ఎక్కడైతే చెడుతనం ఉందని తెలుస్తుందో చెబుస్తాడో వెంటనే ఆ చెడుతనం విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీ దేహాన్ని నేను స్వస్థపరచగలడు, నీ ఇంటికి ఆరోగ్యం ఇవ్వగలడని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక పేతురు ఇంటిలో ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చినటువంటి ఆరోగ్య ప్రదాత యేసుక్రీస్తు. ప్రియులారా, నీ ఇంటిలో, నీ ఒంటిలో ఆరోగ్యం లేకపోతే, నీ సంఘములో ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే, నీ వీధిలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తును వాళ్ళు పరిచయం చేస్తే దేవుడు వారికి సంపూర్ణ స్వస్థతని ఇస్తాడు. పేతురును ఆంద్రేయ తోడుకొని వచ్చినట్టుగా నీవు కూడా నీ ఇంట్లో వాళ్ళను ప్రభు దగ్గర తోడుకరా, రక్షణలోకి తోడుకొనిరా. అలాగే నీ వీధి వాళ్ళను ప్రభు దగ్గర తీసుకురా. నీ ఉద్యోగం చేసే కాడు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురా. అది నువ్వు చేయవలసిన పని. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా అన్నం తినట పని, అన్నము నువ్వు తింటే ఆకలి తీరుస్తాడు దేవుడు, నీళ్ళను తాగితే దప్పి తీరుస్తాడు దేవుడు. అలాగనే దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన ప్రార్థన చేస్తే, ఒక ఆత్మ సువార్త చెప్తే, రక్షణ కార్యం గురించి వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొని వస్తే ప్రభు వాళ్లకు రక్షణ ప్రసాదించే పని ఆయన పని. మానవుడు విత్తనం విత్తే పని మానవునిది, అయితే దాన్ని మొలకెత్తింపజేసి పంటనిచ్చే పని దేవుంది. కనుక నీవు నేను మనమందరము కూడా పరమాత్ముని యొక్క పనిలో ఒక పాత్రగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. కనుక నా ప్రియమైన సోదరుడా, సోదరి, పేతురును రక్షించిన దేవుడు నిన్ను రక్షించునుగాక. పేతురు ఇంట్లో ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆమెన్. తర్వాత మనం గమనించినట్లయితే పేతురు వలలో చేపలు లేవు. 5వ అధ్యాయం చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే అక్కడ పేతురు వలలో అక్కడ ఏమీ లేవని చూస్తాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గనిసెరతో సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగొనుచుండేది. ఆయన దోణిలో సీమోనుదనే ఒక దోణి ఎక్కి నా దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహములు బోధించుచుండాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, తర్వాత సీమోను ఏలినవాడ,
రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగానే మాట మనం చూస్తాం. ప్రియులారా, ధోని నిండాకు చేపలుంటే జోబు నిండాకు డబ్బులు ఉంటాయి. కనుక దేవుని సన్నిలో ఇక్కడ గమనించాలి, పేతురును దేవుడు ప్రేమించి, పేతురు ధోనిలో చేపలు లేకపోవడం మంచిది కాదు, పేతురు జోబులో డబ్బులు ఉండాలి, కనుక ఇతనికి నేను సహాయం చేయాలని ప్రభు అనుకున్నాడు. కనుక అతనిని వల వేయి అన్నాడు. ప్రభువా, రాత్రంతా పట్టినాం, ఏమీ దొరకలేదు ప్రభువా అన్నాడు. అయినను నీ మాట చొప్పున వేస్తానని వేచి విస్తారమైన చేపలు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే దేవుడు మన జోబు నిండాకు డబ్బులు ఉండేటట్టుగా చేస్తాడు. ఎట్లా అంటే, ఇప్పుడు నేను యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న నేను గతంలో సినిమాలు చూసేవాడిని, సినిమాలు మానేసినాను, సినిమా డబ్బులు మిగిలినాయి కదా. గతంలో నేను ఈ యొక్క చెడ్డ పనులు కొంచెం ఈ యొక్క డబ్బు దుబారా ఖర్చు అయ్యేటువంటివి, కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత దుబారా ఖర్చు పోయింది. ఇప్పుడు కొంతమంది సారా తాగుతుంటారు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ డబ్బులన్నీ మిగిలినట్టే కదా. బీడీలు తాగేవాడు బీడీలు మానుకుంటాడు, డబ్బులు మిగిలినట్టే కదా. అలాగే యొక్క సిగ్నల్ తాగాడు సిగ్నల్ మానుకుంటాడు, డబ్బులు మిగిలినట్టే కదా. ఆకుక్క వేసుకునే వాళ్ళు ఆకుక్క మానుకుంటారు, డబ్బులు మిగిలినట్టే కదా. కనుక యేసుక్రీస్తును నమ్ముకున్న వారు 30 60 100 వర్ధిల్లుతారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ డబ్బులన్నీ మిగిలినట్లయితే రోజు ఇప్పుడు సారా తాగడం ద్వారా కానీ, బీడీ సిగ్నల్ తాగడం ద్వారా కానీ, ఆకుక్క వేసుకోవడం ద్వారా ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. అవన్నీ పక్కన పెడదాం. 200 అన్న రోజుకు 200 మిగిలిందనుకో, యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న తర్వాత చెడు నుండి విసర్జిస్తాడు. దేవుని యందు భయభక్తులు గిన్నవాడు చెడుతను విసర్జిస్తాడు. ఇదంతా చెడు, ఇది మంచిది కాదు అని చెడుతనం మానుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ చెడుతనం మానుకున్నవాడు ఆ యొక్క డబ్బులన్నీ కూడా మిగిలిస్తాడు. ఇప్పుడు పేతురు ఆ యొక్క అంతకుముందు ఎలాంటి పరిస్థితులు, ఎన్ని అలవాట్లు ఉన్నాయో, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ దేవుడు ఇప్పుడు అతనికి ఏం చేయాలనుకున్నా అంటే, అతని వలలోకి చేపలిచ్చి అతని జోబులోకి డబ్బులు తీసుకురావాలనుకున్నాడు. కనుక అలాందుకే దేవుని అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. వల నిండాకు చేపలు వచ్చినట్లు చూస్తున్నాం, జోబు నిండాకు డబ్బులు వచ్చినాయనే విషయం చూస్తున్నాం. కనుక నీవు నేను ఒక సిల్లిగవ జోబులో లేదు, ఇంట్లో సిల్లిగవ లేదు, తర్వాత ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, ఇబ్బందిని కొలిమిలో వేసినట్టుంది, అసలుకు రోకట్లో దంచినట్టు అనిపిస్తుంది, అసలే గోరు చుట్టు మీద రోకలు పోటు అన్నట్టు, ఇంట్లో డబ్బులే, అంతలోనే మన రోగాలు, అంతలోనే బంధువులు రావడం, అంతలో ఖర్చులు, ఏమిటి పరిస్థితి అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ పేతురు వలలోకి చేపలు ఇచ్చిన దేవుడు, పేతురు జోబులకి డబ్బులు ఇచ్చిన దేవుడు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఆర్థికంగా నేను సహాయం చేయగలడు. రోజు ప్రియులారా, మనం ఆర్థిక విధానం ఎలాగంటే, మన ఇంటికి 10,000 వస్తే 1,000 రూపాయల దశమాన్ని తీయాలి, 1,000 రూపాయలు పక్కన నిలువ, అది ఎప్పుడుగా నిల్వ ఉండడానికి చేయాలి. తర్వాత 1,000 రూపాయలు బంధువులకు కానీ అత్యవసర ఖర్చులు వస్తాయి, దానికోసం తీయాలి. ఆ తర్వాత మిగతాటువంటి నీవు ఒక 70 లేక 60% నువ్వు వాడుకోవాలి, 40% మిగతా మిగిలిస్తూ ఉండాలి. ఏ రీతిగా దేవుని భాగం 10%, తర్వాత మిగిలించడానికి 10%, లేకపోతే ఇంకా అత్యవసర ఖర్చులు 10%, తర్వాత ఏదైనా బంధువులు వచ్చినప్పుడు ఏదైనా ఖర్చులు ఉంటే దానికోసం. ఇలాగా నీవు 40 50 100 రూపాయలు నీకు వస్తే 60 రూపాయలు ఖర్చు చేసుకోవాలి, 40 రూపాయలు ఎప్పుడు మిగులుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తే దేవునికి సహాయం చేస్తాడు. అలాగే ఇప్పుడు ఒక 200 రోజు తాగే వ్యక్తి ఒక 200 రోజు మిగిలించినట్లయితే అతను నెలకు వచ్చేసి 6,000 మిగులుతుంది. 6,000 మనం అలాగనే నెలకు ఒక 6,000 మనం ఒకవేళ ఎల్ఐసి కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, లేకపోతే బ్యాంకులో కానీ మనం కట్టుకుంటూ ఉంటే సంవత్సరానికి 72,000, సంవత్సరానికి 72, 10 సంవత్సరాలకు 7 లక్షలు, దాని వడ్డీ కలుపుకుంటే 10 లక్షలు. 10 లక్షలు అతడు సావుకారి అవుతాడు. ఒక దినమన అతడు దరిద్రుడే, అందరినీ అడిగేవాడు, బీడీ కోసమై, సిగరెట్ కోసమై, సారాయి కోసం అడుగుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. దువారి యొక్క మనకు వ్యర్థమైనటువంటి చెడ్డ అలవాట్లు పోయినాయి గనక ఎవరిని అడుక్కోకుండా దేవుని సన్నిధిలో అతడు ఉన్నట్టు డబ్బులు మిగిలించుకొని ఉన్నతమైన స్థితికి వస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తును నమ్ముకున్నవాడు గొప్పవానికి వస్తాడు. నా స్థితిని నేను చెప్తాను. మా నాయన, మా అబ్బగారు గతంలో ఉన్నోళ్ళే, గుల్లకుంట దగ్గర బోర్తిండపాడు మాది. మా అబ్బగారు 7 మంది. మా అబ్బగారు ముంతల యొక్క పళ్ళతో నా 2 రూపాయలు కొలుసుకున్నారు అప్పట్లో.
తర్వాత ఒక్కొక్కరికి 300 గొర్రెలు వచ్చినాయి. అప్పుడు గొప్ప ఆస్తిపరులు. కానీ మా అబ్బగారు తాడుబోతుడైపోయినాడు, మా జేజి చనిపోయింది. తర్వాత మా నాయనను పట్టించుకోకుండా అతడు విచ్చలవిడిగా తిని త్రాగి మొత్తం గొర్రెలు పోగొట్టుకున్నాడు. ఆ యొక్క కొలిసినటువంటి డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు, పేదవాడైనాడు. మా నాయన ఒకరింట్లో జీతానికి ఉండవలసి వచ్చింది. ఆ జీతానికి ఉంటే 7 సంవత్సరాలు గొర్రె కాస్తే మా అమ్మని ఇచ్చినారు. ఒక జీతగానికి మేము 5 మంది పుట్టినాం. ఒక జీతగాని పుట్టిన వారు ఎంత పాలుగల్లు అవుతారు? కనుక మేము ఆ యొక్క జీతగానికి పుట్టినటువంటి మేము, మా నాయన దాదాపు మనం బ్రతికించడానికి 5 గ్రామాలు తిప్పినాడు. అక్కడి నుంచి కాదరబా నుంచి నగనూరుపల్లికి వచ్చినాం. నగనూరుపల్లి మళ్ళీ గేదె పోతే మళ్ళీ కాదరబాకి వెళ్ళినాం. కాదరబా నుంచి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళినాం, ఆళ్ళగడ్డకి వెళ్ళినాం. ఆళ్ళగడ్డ నుంచి మళ్ళీ కొత్త కాదరబాకి వచ్చినాం. కొత్త కాదరబా నుంచి మళ్ళీ బింగుండం వెళ్ళినాం. బింగుండం నుంచి మళ్ళీ కొత్త కాదరం. ఈ విధంగా అనేక గ్రామాలు తిప్పినాడు. అనేక గ్రామాలు తిప్పుతూ పేదరికం అనుభవిస్తున్నాం. ప్రియులారా, ఆళ్ళగడ్డలో బేస్తవారం పూట సంత జరుగుతుంది. సంతలో మా అమ్మ బట్టలు తీసుకొని వచ్చేస్తే మళ్ళా బేస్తవారానికి కుట్లన్నీ ఏడ చూసిన కుట్లన్నీ పోయి ఉంటాయి. సంకలో కుట్లు పోయి ఉంటాయి, ఇక్కడ కుట్లు పోయి ఉంటాయి. ఆ విధంగా పేదరికం ఉండేది. తర్వాత ఆ బట్టల విషయంలో అంత పేదరికం. సరే, పండుకునే విషయంలో చూస్తే మంచం మీద 2 పనుకుంటే మంచం కింద 3 పనుకుండే వాళ్ళం. తర్వాత ఇంట్లో సప్పటి కూడా ఉండేది కాదు, బండ సప్పటిగా నాపరాయి సప్పటి కూడా ఉండేది కాదు, నేల. ఆ నేల మీదనే ఆ విధంగా ఒక గోనెపట్ట పరుచుకొని తర్వాత దాన్ని కప్పుకొని ఆ విధంగా జీవించేవాళ్ళం. అంత పేదరికం ఉండేది. తర్వాత కుటుంబంలో ఇంత పేదరికమైన స్థితిలో ఉండేవాళ్ళం. తర్వాత నేను పాలు పోసి వచ్చి తర్వాత ఒక 2 రూపాయలు తీసుకొని వస్తే నూకలు తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళం. ఈ విధమైన పేదరికంతో ఉన్నటువంటి మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నన్ను దేవుని కృపలో వర్ధిల్ల చేసి ఇప్పుడు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది. తర్వాత 10 మందికి పెట్టడానికి కూడా దేవుడు ఇచ్చినాడు. తర్వాత ఇల్లు ఇచ్చినాడు. తర్వాత 10 మందిలో ఘనత ఘనహీనునితో ఉన్నటువంటి నా పరిస్థితిని దేవుడు దీవించి తర్వాత నా స్థితి గతి మతి మార్చి ఖ్యాతిని పెంచి దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు ఒకరిని దేహనక్కోకుండా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. భయంకర టీబీ జబ్బుతున్న నాకు ఆరోగ్యం ఇచ్చి అన్ని రోగాలు తప్పించి ఆరోగ్యవంతునిగా చేసినాడు. అలాగనే పేదరికముతో ఉన్న నన్ను దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా పేదరికమంతా తొలగిపోయి ఈరోజు శాంతి, సమాధానము, నెమ్మది దేవుని సన్నిధిలో. పేతురన్న అంటే ప్రొద్దుటూరు ప్రాంతంలో అన్న పేతురన్న ఇక తెలియనిటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా అంటే అతడు క్రైస్తవుడు కాదేమో. ఆయన దైవజనుడు, దేవుని యందు భక్తి కలిగిన దైవజనుడు, పవిత్రంగా జీవిస్తాడు. ఆయనంటే ఒక చక్కని బ్రాండ్, ప్రభుసన్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేసినాడు. ఎందుకు ఇలా చేసినా అంటే ప్రత్యేకమైన మహోన్నతుడైన దేవాది దేవుడు, గనుడైన దేవుణ్ణి, ఆస్తికర్త అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా దేవుడు నా యొక్క ఆస్తిని అలాగనే ఆరోగ్య విషయంలో ప్రభు సాయం చేసి దేవుని సన్నిధిలో ఒకరి దేహాన్ని అనుకోకుండా ఒకరి దగ్గరికి వెళ్ళకోకుండా 10 మందికి పెట్టడానికి దేవుడు సహాయం చేసి ఎవరైనా దేహాన్ని ఆశిస్తే వారికి ఇవ్వడానికి ఆ స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళినాడు. ఈ విధంగా తీసుకురావడానికి కారణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు జోబులోకి డబ్బులు తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా చిల్లుగవ్వలేదు అనుకుంటున్న నీ కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు అని నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక పేతురు జీవితంలోనికి ఇంత గొప్ప సహాయం చేసిన దేవుడు నీ జీవితానికి కూడా గొప్ప సహాయం చేయనుగాక. దేవుడిని గొప్ప మేలు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తర్వాత మనం గమనించినట్లయితే పేతురు జీవితంలో ఇంకా ఏం చేసినా అంటే పేతురు వలలోకి డబ్బులు తీసుకురావడమే కాకుండా పేతురు ఒకసారి సముద్రంలో ఓడలు వెళ్తున్నారు సరస్సులో. అలా వెళుతున్నప్పుడు ఏం జరిగిందో అక్కడ చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 14వ అధ్యాయము 24 నుంచి, మత్తయి వార్త 14వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఈ మాటలు ఉన్నాయి. మత్తయి వార్త 14వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో ఇలాగున్నాయి. అప్పటికి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడు చుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భయముతోనున్నటువంటి పేతురును అభయమిచ్చి ధైర్యపరిచినాడు. లోకములో అందరూ కూడా మనల్ని భయపెడతారు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది.
9-10 వచనాల్లో ఒకసారి నేను కూడా చదువుతాను. మీరు కూడా బైబిల్ ఉంటే దయచేసి ఒకసారి తీయాలని కోరుచు ఉన్నాను. 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముడి నేను పట్టుకుని దాని కొనుండి పిలుచుకున్న వాడా, నువ్వు నా దాసుడువని నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. లోకములో మనుషులు భయానికి కర్తలు, యేసు ప్రభు అభయానికి కర్త. ప్రియులారా, రోగముతో భయపడుతున్నావా? రోగమనే తుఫానులో నేను కొట్టుకుపోతానేమో అనుకుంటున్నావా? లేక ఈ యొక్క ధనహీనత, పేదరికమైనటువంటి ఈ భయంకరమైన సముద్రం వంటి ఈ లోకములో పేదరికముతో దిక్కుదేలని పరిస్థితులు అల్లాడిపోతున్నావా? అంత మాత్రమే కాదు, నీ కుటుంబంలో భార్య విషయంలో భయపడుతున్నావా? నీ భార్య ప్రవర్తన విషయంలో నీకు భయం ఉందా? నీ భర్త ప్రవర్తన విషయంలో నీకు భయం ఉందా? నీ పిల్లల విషయంలో నీకు భయముగా ఉందా? నీ భక్తి విషయంలో నీకు భయం ఉందా? ఆఫీసులో భయంగా ఉందా? అలాగని ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి భయం ఉందా? లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పేదరికమా, లేకపోతే అనారోగ్యమా, లేకపోతే నీకు తెలియని భారం, నీకు ఆ యొక్క ఒక పాపం పట్టుకొని పీడిస్తుందా? మాటికి ఆ పాపంలో పడిపోతూ ఉన్నావా? ఏ రకమైన నువ్వు భయములు ఉన్నావో ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి భయములు తొలగించడానికి ప్రభు అభయుడైన దేవుడున్నాడు. సముద్రం మీద నడచగలిగిన దేవుడు. నీవు కష్టములో ఉంటే ఆనాడు సముద్రములో ఆయన నడుచుకుంటూ 4వ జామున అందరూ పడి నిద్రపోతున్న కాలములో వాళ్ళు దిక్కులేని పరిస్థితుల్లో శిష్యులు బాధపడుతూ ఉంటే వారి బాధను దేవుడు చూచి తన పిల్లల బాధను పోగొట్టడానికి దేవుడే ఆయనే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వారి బాధను పోగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకున్నాడే అన్నాడు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. కనుక ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఈ సముద్రం అంటే ఈ లోకములో పడవాని నీ సంసారము గలిబిలిగా ఉందా, కష్టాలు ఉందా, బాధల్లో ఉందా, వేదనలో ఉందా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు అని నీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియ సోదరి సోదరుడా, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ కుటుంబ పరిస్థితి ఏదైనా సరే దేవుడు నీకు అభయమిస్తున్నాడు. ధైర్యపరిచే దేవుడు, అభయమిచ్చే దేవుడు. అన్ని పరిస్థితుల్లో భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణస్తముతో నేను ఆదుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. అవును ప్రియులారా, ఈ భూమి మీద నా అనేవారు ఎవరు నేను ఆదుకోలేరు. ఎందుకంటే వారికి రోగాలు ఉంటాయి, వారికి సమస్యలు ఉంటాయి, వారికి కష్టాలు ఉంటాయి, వారు కూడా భయపడుతూ ఉంటారు. ఎన్నో భర్యాలు ఉంటాయి. ఎవడో అన్నాడంట, రేయ్ భయపడే వాళ్ళందరూ నా చుట్టూ పనుకోర్రా అన్నాడంట. భయపడేటోళ్ళందరూ నా చుట్టూ పనుకో అంటే అర్థం ఏంటంటే ఈయనకి అసలు భయం ఈయనకుంది. ఈయనకి భయం ఉండి భయపడాలందరూ నా చుట్టూ పనుకోమన్నాడంట. కనుక అట్లుంటుంది లోకం పరిస్థితి, అట్లుంటుంది. రే నాకు ఎవరిని ఇస్తారంటే నేను అడుక్కుని నేను ఎప్పుడు కొర అన్నట్టు ఉంటుంది. సన్యాసి అడుక్కుంటే ఏముంటుంది? ఏముండదు. కనుక మానవులందరూ ఈ లోకంలో ఏదో ఒక బాధతో, వేదనతో, భయంతో ఉంటారు. కానీ అభయమిచ్చే దేవుడున్నాడు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను అన్నాడు. అవును ప్రియులారా, ఎన్నో రకాలైన భయాలు మనిషికి ఉంటాయి. అయితే ఈ పేతురు కూడా సముద్రములో తన శిష్యులతో వాడి మునిగిపోతానేమో అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ 4వ జామున భయపడుతున్న వారి దగ్గరికి వచ్చి ఏమి చేయాలనో తోచని పరిస్థితుల్లో, ఏమి చేయాలనో తెలియని పరిస్థితుల్లో, దిక్కుదేని పరిస్థితుల్లో దేవుడు వారి దగ్గరికి వచ్చి అభయమిస్తున్నాడు. ఇదిగో భయపడకుడి, నేనే అని అన్నాడు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో నీతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీకున్న పరిస్థితిని బట్టి భయపడుతున్నావా? భయపడొద్దు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఏమి చేటుకు తోచదు, దేవా ఈ సైన్యం ఎదిరించడానికి శక్తి సాలదు, నీవే దిక్కని భగవంతుని ప్రార్థించినాడు. భయపడకు యెహోషాపాతు, ఇదిగో నీ ప్రార్థన విన్నాను, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను. దేవుడి సన్నిధిలో దేవుడు అద్భుతంగా మన కుటుంబాల సహాయం చేసి దేవుడు ఈరోజు నువ్వు ఏ భయముతో బాధపడుతున్నావో ఆ భయమును తీసేయడానికి ప్రభు సమర్థుడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. ప్రభువా, పేతురును ప్రేమించిన దేవుడు, పేతురును ప్రేమించి అతనికి రక్షణ ఆనందం ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. ఒక వ్యక్తిని వాడుకొని ఆ వ్యక్తిని నీ దగ్గర తీసుకురావడానికి పేతురు అన్నను మీరు వాడుకున్నారు ప్రభు, నీ దగ్గర తీసుకురావడానికి నీవే కార్యం చేసినారు. ఒక వ్యక్తిని నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షించబడలేరు నాయన. కనుక
పేతురును ఒక ఉద్దేశంతో, నాయన తండ్రి పునాది భూమి నాయన వేడుక పొందే నీ సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే పేతురును రక్షించాలనుకున్నారు. నాయన ఇంటిలో ఉన్న ప్రజలు, ఈ కుటుంబంలో ఉన్న ప్రజలు, ఈ మాటలు వింటున్న బిడ్డలు, నాయన వాళ్ళు ఎవరైనా సరే తండ్రి నీ సంకల్పానుసారంగా నీ దగ్గరికి వచ్చినారు. ఈరోజు దేవుని మాటలు వింటున్నారంటే వారు నీకు సంకల్పం ఉంది. ఈరోజు నీ మాటలు విని ఈరోజు ప్రార్థనలు ఏకీభిస్తున్నారంటే నన్ను ప్రేమిస్తున్నావు. పేతురును ప్రేమించి ప్రభువా అతనికి రక్షణానందం ఇచ్చినావు. రక్షణానందమే కాకుండా అతని జీవితంలో ప్రభు ఆరోగ్యం లేకపోతే పేతురు ఇంటిలో ఆరోగ్యం లేకపోతే ఆ ఇంటికి నీవే వచ్చి ఆ ఇంటికి ఆరోగ్యం ఇచ్చినావు. ప్రభువా ఈ ఇంటిలో ఈరోజు నాయన నీ దాసును తండ్రి ఈ టీవీ ద్వారా వాళ్ళ ఇంట్లోకి వచ్చి నేను దాసును ప్రార్థిస్తున్నాను. దేవుని దైవజనుడు వచ్చి వచ్చినట్లే మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే మీరే ఇంటికి వెళ్తారా, ఇంటికి వస్తానన్నావు కనుక నీ దాసుని ఇంట్లో ఉంటుండగా మీరే కృప చూపి ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగునుగాక. నాయన భౌతికమైన ఆరోగ్యము, మానసికమైన ఆరోగ్యము, భావోద్రేకపరమైన ఆరోగ్యము, తండ్రి ఆత్మీయ సంబంధమైన ఆరోగ్యము, సంబంధ బాంధవ్యాల ఆరోగ్యము, అలాగనే దైవికమైనటువంటి సమాజంలో ఆరోగ్యము, నీ బిడ్డల జీవితంలో ఆరోగ్యము దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రాలు. పేతురు జీవితంలో నాయన ధోనిలో ప్రభు వలలో చేపలు లేవు, వలలో చేపలు లేకపోతే జోబులో డబ్బులు ఉండవు కనుక తండ్రి అటువంటి స్థితిని గమనించి పేతురు వలలోకి విస్తారమైన చేపలు తీసుకొచ్చినావు అంటే అతని జోబులకు డబ్బులు ఇచ్చినావు. ప్రభువా మా జీవితంలో కూడా నైనా ఏమీ లేదు, ఇంకా పరిస్థితులు ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా కష్టపడుతున్నాను, పేదరికం ఎక్కడ అప్పు చేయాలి, ఎక్కడ అప్పు పుట్టదు అని ఎవరైనా ఈ యొక్క ఉదయకాలంలో బాధపడుతుండొచ్చు. నాయన ఈ సమయంలో బాధపడుతుండొచ్చు, కానీ ఎలాంటి బాధనైనా సరే తండ్రి వారి జీవితంలో ఆర్థికంగా బలపరచగలిగిన దేవుడు, వెండి నీది బంగారు నీది నాయన. నీ మాట వింటే ప్రభా చెడుతను విసర్జిస్తే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే అడగమన్న దేవుని అడిగితే ఇస్తానన్న దేవుని అడిగితే దేవ సూచిక్రియలు అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన నీకు వందనాలు. కనుక ప్రతి పేదరికము తొలగించి నా బ్రతుకులో ఉన్న భయంకర పేదరికాన్ని తొలగించి నన్ను ఆశీర్వదించిన దేవుడవు. ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించుదురుగాక, నీ కార్యని బిడ్డలు జరుగునుగాక నా దేవానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు నాయన, పేతురు నాయన సముద్రములు మునిగిపోతుండగా సముద్రంలో ఓడ తండ్రి కొట్టుకుపోతుండ తుఫానేటుకు నాయన ఆ సముద్రం నీళ్లు వలలో యొక్క ధోనిలో పడి మునిగిపోయే పరిస్థితికి వచ్చి కలవరపడుతున్నప్పుడు నాయన మీరు అక్కడికి వచ్చి 4వ జామున దగ్గరికి వచ్చినావు. దేవా ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి. సముద్రములు ఎవరిని పిలవగలరు, వాళ్ళు 4వ జామున ఎవరు పిలవగలరు, ఎవరు పిలిస్తే వస్తారు. ఆ స్థితిని గమనించి వారి స్థితిని గతిని ప్రభు మార్చి వాళ్ళ పరిస్థితి దగ్గరికి వచ్చి ఆ ధైర్యపరిచి భయపడొద్దు అని చెప్పి ధైర్యపరిచిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్నప్పుడు నాయన ఎవరు ఏ భయముతో ఉన్నారో నాయన, భర్త కానీ భార్య కానీ తల్లిని కానీ పిల్లలు కానీ కుటుంబాలు కానీ చిన్నవారు కానీ విద్యార్థులు కానీ లేకపోతే విశ్వాసులు కానీ సేవకుడు కానీ ఎవరు ఏ రకమైన భయముతో ఉన్నారు, భయపడకమును నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నీకు నేను సాయం చేస్తాను, నీతిని నా దక్షిణస్తముతో నేను ఆదుకుంటానని ఈరోజు నా అభయమిస్తున్న దేవుడు విన్నందుకై స్తోత్రాలు. యేసుక్రీస్తు నామమున నీ బిడ్డలకు తండ్రి అభయము తండ్రి ఇస్తున్నప్పుడు వాళ్ళు నమ్ముదురుగాక, నీ కార్యము జరుగునుగాక, ఆరోగ్యము వచ్చునుగాక, ప్రభు ఆర్థికంగా బలపరచబడుదురుగాక, ఏ రకమైన భయమైనా సరే నాయన సంపూర్ణమైనటువంటి అభయము పొందుకొని నీకు పాత్రవదురుగాక. తండ్రి దేవుడు నాతో సర్వలోకమును సృష్టించగలిగిన వాడు, సర్వలోకమును శాసించగలిగిన వాడు, ఏమీ లేకపోయినా అక్కడ ఉన్నట్టుగా పిలిచగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడని నీ బిడ్డలు ధైర్యపరచబడుదురుగాక. యోబు ఇచ్చినవి పోయినా ఇచ్చేటుడు ఉన్నాడనే గొప్ప నిరీక్షణతో ధైర్యంతో దేవుడిచ్చిన దేవుడు తీసుకున్న దేవుని మహిమలను గాక అన్నట్టుగా ప్రభువా ఏ రకమైన భయం ఉన్నా సరే నా దేవుడు ఉన్నాడు ఇప్పుడు అనే ధైర్యం నీ బిడ్డలు తెచ్చుకొని నీకు పాత్రవడానికి సహాయం చేయమని, విన్న వాక్యం బిడ్డల హృదయాలు ఫలింప చేయమని, రక్షణ లేని రక్షణ, మారుమూసిన వారి మారుమూసు, బాప్తీసిన బాప్తీసము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, సంఘ క్రమానికి వెళ్ళని వారి క్రమంగా వెళ్ళడానికి, అలాగే దేవుని భాగం తీయడానికి, నైనా సువార్త చెప్పిన వారు చెప్పడానికి, సాక్ష్యం చెప్పిన వారు చెప్పడానికి నీ కృపలు అన్ని రీతుల బిడ్డలకు మీరు సహాయం చేసి నీ దీవెనతోని పొరుదల చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడైనగాక. వచ్చే వారం విదేశమైన దేవుని వాక్యం వినండి. అంతవరకు
దేవుని సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.